ఏం చెప్పాలి, వారం రోజుల నుంచి కూర్చొని తింటున్నా. పిల్లల స్కూల్ సెలవులు ఇచ్చిన కాడి నుంచి పని లేదు పాటు లేదు. వాయమ్మో 86 కేజీలు ఉండేదండి, 88, 50 అయిపోయాను. మళ్ళీ ఒక్కసారి చూద్దాం అది ఆగిపోయినాక. వీళ్ళేమో ఏదో ఒకటి బుక్ చేసుకుంటారు. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. వాయమ్మో ఇది నా వెయిటేనా? నాకే భయం వేస్తుంది. ఏం చేయాలబ్బా? చూసారా, అది నా వెయిటే. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే పాల్పోవట్లేదు. చాలా వెయిట్ పెరిగిపోయాను. బుక్ చేసుకుంటారు, కొంచెం కొంచెం తినేసి ఎలకల్లాగా వెళ్ళిపోతారు. మిగతాది పడేయలేము. అన్ని డబ్బులు పెట్టుకొని తెచ్చింది నేను తినేవలసి వస్తుంది. అది కూడా 10 తర్వాత 11 తర్వాత అన్నం తిన్నాక బుక్ చేసుకుంటారండి బాబు. అందువల్ల అది ఇది డబల్ అయిపోతుంది తినడం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంక ఈ రోజు నుంచి నేను తినకూడదు, వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా తినకూడదు అని అనుకుంటున్నాను. వాళ్ళు ఊరుకుంటారో ఊరుకోరో తెలియదు, కానీ నా నోరైతే కంట్రోల్ చేసుకోవాలి, వెయిట్ తగ్గాలి అని డిసైడ్ అయ్యా. మీరేమంటారు? సెలవులు ఇచ్చి వారం రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే 2 కేజీలు పెరిగేశాను. ఇంక ఈ నెల అంతా అయితే నేను మొత్తానికి 100 దాటేస్తానేమో. పెరగాలంటే 2 రోజులు 3 రోజుల్లో పెరిగిపోతున్నాను. తగ్గాలంటే నెల డైట్ చేస్తే కానీ 1 కేజీ కూడా తగ్గలేకపోతున్నానే.